హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు విద్యా ఉద్యోగ వార్తల గురించి తెలుసుకుందాం. టెట్ రుసుము తగ్గించాలి, బీఈడి డిఈడి అభ్యర్థుల సంఘం. రాష్ట్రంలో నిర్వహించే టెట్ పరీక్షకు పెంచిన రుసుమును వెంటనే తగ్గించాలని రాష్ట్ర బీఈడి డిఈడి అభ్యర్థుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రుసుమును తగ్గించిన తర్వాతే దరఖాస్తులు స్వీకరించాలని కోరింది. సంఘ అధ్యక్షులు మాట్లాడుతూ సోమవారం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. అధికంగా ఫీజులు పెంచిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో ఉన్న ఫీజునే అమలు చేయాలని కోరారు. ఫార్మసిస్ట్గా నమోదుకు వారు అర్హులే. ఎంఎల్టీ బ్రిడ్జ్ కోర్స్ అభ్యర్థులు హైకోర్టులో ఊరట. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వొకేషనల్ బోర్డు పరిధిలో మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ బ్రిడ్జ్ కోర్సులు పూర్తి చేసిన వారు ఫార్మసిస్టులుగా నమోదుకు అర్హులేనని హైకోర్టు ధర్మాసనం తేల్చెప్పింది. పిటిషన్లందరినీ ఫార్మసిస్టులుగా నమోదు చేయాలని తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ ఆదేశించింది. ఎంఎల్టీ బ్రిడ్జ్ కోర్సులకు ఆమోదం లేదంటూ ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్కు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాసిన లేఖ చెల్లదని స్పష్టం చేసింది. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వొకేషనల్ బోర్డు జారీ చేసిన ఎంఎల్టీ బ్రిడ్జ్ కోర్సులకు ఎడ్యుకేషన్ రెగ్యులేషన్ ప్రకారం ఆమోదం లేదని ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 2011లో ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్కు లేఖ రాసింది. ఫార్మసీ డిప్లొమా కోర్సులో ఇంటర్మీడియట్ అర్హత ఉన్న అభ్యర్థులు నెవ్వరినీ చేర్చుకోవద్దని ఆదేశించింది. దీంతో జేఎన్టీయూలో బీఫార్మసీకి అర్హత పొందిన వొకేషనల్ విద్యార్థులను ఫార్మసిస్టులుగా నమోదు చేసేందుకు ఏపీ ఫార్మసీ కౌన్సిల్ నిరాకరించింది. దీన్ని సవాల్ చేస్తూ పలువురు విద్యార్థులు వేర్వేరు సందర్భాల్లో హైకోర్టులో 18 పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టి వొకేషనల్ కోర్సు చేసిన ఫార్మసిస్టులుగా నమోదుకు అర్హులేని తీర్పు వెలువరించింది. ఎన్నికల తర్వాతే రెగ్యులర్ డిఎంఈ డిహెచ్ పోస్టులు భర్తీ. వైద్య ఆరోగ్య శాఖలో కొత్త పోస్టుల ఏర్పాటుకు సర్కారు కసరత్తు ప్రారంభించింది. పూర్తిస్థాయి వైద్య విద్యా సంచాలకులు, సహా ప్రజారోగ్య సంచాలకులు, వైద్య విధాన పరిషత్ కమిషనర్, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ పోస్టులను భర్తీ చేస్తామని వెల్లడించారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన జారీ చేశారు. సీనియారిటీ ఆధారంగా డిపిసి ద్వారా నియమిస్తామని తెలిపింది. రాష్ట్ర విభజన తర్వాత ఆయా పోస్టులన్నీ ఏపీకే కేటాయించారు. అయితే తెలంగాణ రాష్ట్రానికి ఆ పోస్టులు సృష్టించలేదు. దీంతో వీటికి ఇన్ఛార్జీలనే నియమిస్తూ పోయారని ప్రభుత్వం తెలిపింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఈ ప్రక్రియను ఇప్పటికిప్పుడు చేయలేమని, ఎన్నికల అనంతరం చేస్తామని పేర్కొంది. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ఆయా పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.